కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఘటనపై పోలీసులు స్పందించారు. రాజేందర్ రెడ్డి మృతి కేసులో పోలీసులు నిబంధనల ప్రకారమే వ్యవహరించారని అన్నారు కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్. ఇరుపక్షాలపై కేసులు నమోదు చేశామని తెలిపారు. మృతునిపై అట్రాసిటీ కేసు నమోదులో ఒత్తిళ్లు లేవన్నారు. ఎమ్మెల్యే పీఏ మురళీధర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని రాజేందర్ రెడ్డి బంధువులు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. కేసు విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామంటున్న ఏసీపీ విజయ్ కుమార్తో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. సర్పంచ్ సమత భర్త బేతెల్లి రాజేందర్ రెడ్డి ఆత్మహత్యాయత్నం, ఆ తర్వాత అతను మృత్యుతో పోరాడి మరణించిన నేపథ్యంలో పోలీసుల తీరుపైన పలు ప్రశ్నలు వేస్తున్న నేపథ్యం ఉంది. ఈ తరుణంలోనే మనతో పాటు ఏసీపీ విజయ్ కుమార్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ ఇన్సిడెంట్లో పోలీసుల పాత్ర ఏంటి? అసలు కంప్లైంట్ ఉందా? ముందు సమాచారం ఉందా? ఈ రాజేందర్ రెడ్డి మీద వాళ్ళ యొక్క భూమిలోకి ఒక ఇద్దరు వ్యక్తులు పోయి బిర్యానీ తినుకుంటూ మందు తాగుతుంటే ఇతను పోయి గొడవ చేయడం జరిగింది. గొడవ చేస్తే అటు గొడవ విషయంలో ఇరుపక్షాలు గన్నేరువరం పోలీస్ స్టేషన్లో పిటిషన్లు ఇచ్చుకున్నారు. అటు పిటిషన్ల మీద 2 కేసులు నమోదైనవి. ఒకటి SC ST కేసు నమోదైంది, ఇంకోటి క్రిమినల్ ట్రెస్పాస్ డ్యామేజ్ చేసిన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు SC ST కేసు పెట్టడం వల్లనే తను ఆత్మహత్యాయత్నం చేసిండు. అది ఎమ్మెల్యే PA చేయించాడు. ఎమ్మెల్యే PA SI పైన ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పేసి ప్రధానంగా వాళ్ళ బంధువులు ఆరోపిస్తున్నారు. ఇది ఇందులో ఎంతవరకు నిజం ఉంది సార్? అసలు అట్రాసిటీ కేసు పెట్టారా? అట్రాసిటీ కేసు నమోదైంది వాస్తవము. దాని ఎంక్వైరీ కూడా చేసినాము. ఎంక్వైరీలో వాళ్ళు కులం పేరుతో తిట్టినారు అని చెప్పడం కూడా జరిగింది. ఇన్సిడెంట్ జరిగింది మాత్రం వాస్తవము, కానీ దాని తర్వాత బిహైండ్ ద రీజన్ ఏం జరిగింది అన్నది మాకు తెలియదు. ఇంకా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎవరైతే అట్రాసిటీ కేసు పెట్టారో వాళ్ళు గన్నేరువరం గ్రామానికి చెందిన వారేనా? వారు గన్నేరువరం మండలానికి చెందిన వాళ్ళు కాదు, బెజ్జంకి మండలము. కానీ బెజ్జంకి మండలము గన్నేరువరం మండలం పక్కపక్కనే ఉంటుంది. వాళ్ళందరూ ఇక్కడికి వర్క్ చేయడానికి గుండ్లపల్లికి ఆ ఏరియాకి వస్తుంటారు. ఎప్పటికీ గుండ్లపల్లి వాళ్ళ బెజ్జంకి మండలం ఒకే ఊరు కాదు. వాళ్ళ కులం తెలిసే అవకాశమే లేదు. ఇతను భూమిలోకి వచ్చి మద్యం తాగిండ్రు, బహిరంగంగా మద్యం సేవిస్తుంటే వారించారు. వారిస్తే ఈ రకమైన దాడి జరిగింది. ఇద్దరి మధ్యలో కొట్లాట జరిగింది. కొట్లాట తర్వాత కేసులు అయ్యాయి. దీంట్లో పోలీసులు ఒత్తిళ్లకు లోనయ్యారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. తప్పండి అవన్నీ. వడ్లూరు గ్రామము బెజ్జంకి మండలము వాళ్ళందరూ పని నిమిత్తము గుండ్లపల్లి ఏరియాకి వస్తారు. కాబట్టి వాళ్ళ గ్రామస్తులకు వీళ్ళ గ్రామస్తులకు పరిచయం ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నవి. వాళ్ళు ఎవరైతే వడ్లూరు గ్రామస్తులు నన్ను SC కమ్యూనిటీ నన్ను క్యాస్ట్ పేరుతో తిట్టినరు అని దరఖాస్తు ఇచ్చినప్పుడు కేసు నమోదు చేయడము కంపల్సరీ చేయాలి. చేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి. మీరు ఎంక్వైరీకి వెళ్ళారా? నేను ఎంక్వైరీకి వెళ్ళినాను, విచారించినాను. విచారణలో వాళ్ళు క్యాస్ట్ పేరుతో తిట్టినరు, కుర్చీ లేపి కొట్టినాడని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఫర్దర్గా వాళ్ళు ఎమ్మెల్యే PA మీద ఈరోజు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చి ఆత్మహత్యకు కారణం తన అసలు క్యాంప్ ఆఫీస్ ముందే జరిగింది, చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏం జరుగుతుంది సార్? దీని మీద మీ విచారణ ఏం జరుగుతుంది? ఏం జరుగుతలేదు. వాళ్ళు ఇప్పుడే దరఖాస్తు ఇచ్చినారు. దాని మీద కూడా కేసు నమోదు చేసినాము. అది కూడా కేసు విచారణలో ఉన్నది, విచారిస్తాం. దాన్ని కూడా ఎంక్వైరీ చేస్తాం. అంటే అరెస్ట్ చేసే అవకాశం లేదు సార్ ఎమ్మెల్యే PAని? ఎంక్వైరీ చేయాలి కదా. ఎంక్వైరీ చేసిన తర్వాత ఎంక్వైరీలో తేలిన దాని ప్రకారంగా చర్యలు తీసుకోవాలి. ఏమని కంప్లైంట్ ఇచ్చారు సార్ వీళ్ళు? అదే ఎమ్మెల్యే గారి PA అండ్ వాళ్ళ బ్రదరు ఎవరైతే SC ST కేసు పెట్టినారో వాళ్ళు కేసు పెట్టినారు కాబట్టి వాళ్ళ మీద కేసు నమోదు చేయమని చెప్పి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే PA పైన కేసు అయితే పెట్టారు. కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది. ఆ విచారణ అనంతరం అరెస్టుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తాము. అయితే కేసులో పోలీసుల ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం అయితే లేదు. మేము నిబంధనల ప్రకారమే నడిచామని చెప్పేసి ఏసీపీ విజయ్ కుమార్ అంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, NTV, కరీంనగర్ నుంచి.